జాజిరెడ్డిగూడెం మండలం మరియు అరవపల్లి గ్రామాల్లో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఉచిత రేషన్ బియ్యం, ఉజ్వల పథకం, గ్యాస్, కరోనా టీకా, ఉపాధి హామీ పథకం, మరుగుదొడ్లు, జీవో అకౌంట్లు, పీఎం కిసాన్ 6,000 రూపాయలు రైతులకు ఇచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి గారికి దక్కిందని అన్నారు. అదేవిధంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు మోదీ గారిని ఒప్పించి బీబీ నగర్లో 200 ఎకరాల్లో ఎయిమ్స్ హాస్పిటల్, ఎంఎంటీఎస్ రైళ్లు, దండు మల్కాపురంలో ఇండస్ట్రియల్ పార్క్, జనగామలో 100 పడకల మాతా శిశు హాస్పిటల్, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, ఢిల్లీలో మోదీ, భువనగిరిలో బూరా అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరారు. సాలిగౌరారం మండలానికి చెందిన పలువురు బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్య, తుంగతుర్తి అసెంబ్లీ కన్వీనర్ కాపా రవి, బీజేపీ నాయకులు సత్యనారాయణ, సాలిగౌరారం బీజేపీ మండల అధ్యక్షులు, బూత్ స్థాయి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ కమలం పువ్వు గుర్తుకే మన ఓటు వేయాలని కోరారు. సంకినేని వెంకటేశ్వరరావు గారు, మండల అధ్యక్షులు రామచంద్ర గారు, మండల నాయకులు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికి నమస్కారం. ఎమ్మెల్యే గారు మొత్తం చెప్పారు, నేను 2 ముక్కలు చెప్తా. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయద్దు, అంతే కదా, సింపుల్. మోసం చేసిన వాళ్ళకు ఓటు వేయద్దు. ఫస్ట్ మోసం చేసిన వాళ్ళకు ఓటు వేయద్దు, కరెక్టా కదా? మా చెల్లె చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? ఎలక్షన్ల ముందర ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. ఇచ్చేదా? మరి ఆసరా పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. ఇచ్చేదా? రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. ఇచ్చేదా? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఇచ్చేదా? మరి కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. ఇచ్చేదా? 2 లక్షల రుణమాఫీ చేసేదా? చేయలే. మరి క్వింటల్కు 500 బోనస్ ఇస్తా ఉన్నారు. ఇచ్చేదా? అసలు కాంటానే లేదు క్వింటల్ దేవుడని. మరి అదేవిధంగా ఇన్ని మోసాలు చేశారు కదా. మా విద్యార్థులకు స్కూటీ ఇచ్చేదా? కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలు తులం బంగారం దాచుకున్నారా? ఏంది కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే దాచుకున్నారా? ఇవ్వలే కదా, షూర్ ఇవ్వలే కదా. మరి ఇట్లాంటి మోసం చేసినటువంటి కాంగ్రెస్ బంధపెట్టాలా లేదా? ఎస్ అను చేయలేపండి. ఎస్ అంటే ఖచ్చితంగా మోసం చేసిన ఎప్పుడు నిలదీయాలి. ఇప్పుడు ఎన్నికల్లో వస్తారు, అభ్యర్థిని కానీ ఎవరిని కానీ నిలదీసి అడగాలి. అరే భయ్, ఫస్ట్ నీ గ్యారంటీలు ఏదో మోసాలు చేసినావో దాన్ని ఇక్కడ కట్టు. మొత్తం ఒక్కొక్కటి మీరు దాదాపు 2-3 లక్షలు ఒక్కొక్క ఇంటికి బాకీ ఉన్నారు. అది కట్టినాక ఓటు అడగాలి, మీరు నిలదీయాలి. సరేనా? ఇక మోడీ గారి గురించి అంతా చెప్పిండు, మా ఎమ్మెల్యే గారు అంతా చెప్పిండు. ఇక నేను కొత్తగా చెప్పనక్కర్లే. మంచోడు, మీ యొక్క ఇంటి పెద్ద, అతనికి కమలం పువ్వు గుర్తుకు వేయాలి. నేను కూడా ఒక డాక్టర్ని, మంచి డాక్టర్ని, చాలా పని చేశాను మాజీ ఎంపీగా. ఇప్పుడు మీ యొక్క ముందరికి వచ్చాను. మీ అక్కలి చెల్లెలకు మీ భవిష్యత్తే నా లక్ష్యం. ఏంటి? మీ భవిష్యత్తే నా లక్ష్యం. నేను విశ్వకర్మ యోజనకు ఇన్ఛార్జ్, రాష్ట్రంలో 3 లక్షల మందికి ఇప్పించాను. ఒక్కొక్కళ్ళకు మీరు పావుల వడ్డీకి ఎలాంటి పూచుకొత లేకుండా ఇప్పిస్తాను. ఎవరికి కావాలి చేయలేపండి. వద్దా కావాలి కదా. మరి కొంత భూమి లేదు కదా, అందువరకు మీరు అందరికి వస్తుంది. అందువరకు చాలా మంచి పాయింట్ చెప్పారు. కనీసం లేడీస్ షాపింగ్కి వస్తారు, కొనుక్కోవటానికి వస్తారు. మూత్రశాల లేకుండా ఎంత ఇబ్బంది అమ్మా. నేను చెప్పినావు కదా, ఉండు. మీ పేరేంటి? ఏ ఊరు? అరగపల్లి. మనకు రాజు ఉన్నాడు, రామచంద్ర రాజు చెప్పినట్లు నేను ఎంపీ అయిన తర్వాత 10 లక్షలు పెట్టి ఇక్కడ కట్టిస్తా, మీరు రాసుకోండి. వచ్చిన తర్వాత మీరు అడిగి తీసుకోండి. ఈ రాజు నీదే బాధ్యత, రామచంద్ర నీదే బాధ్యత. షూర్, గ్యారెంటీ. ఓకే, డన్. ఓకే, మరి గెలిపించి తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే. రామచంద్ర టిఆర్ఎస్ ముఖ్యంగా తెలుసు మీకు. ప్రజలకు ఎప్పుడు లేని విధంగా
అవినీతి లేని పాలన అందించిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. మరి 2014లో 14 కన్నా ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆ రోజు దేశ ప్రధానిగా మరి ఎన్డీఏ పక్షం నుండి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా దేశంలో ప్రకటిస్తే మెజార్టీ స్థానాలను ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి అందించి ప్రధానమంత్రి చేయడం జరిగింది. దాని తర్వాత రెండోసారి జరిగిన ఎన్నికల్లో కూడా 200 పైచిలుకు స్థానాలను మరి మొదటి జరిగిన 2014 ఎన్నికల కన్నా 2019 ఎన్నికల్లో మరి మళ్ళీ ప్రజా ఆశీర్వాదంతో మెజార్టీ పార్లమెంట్ స్థానాలతో గెలిస్తే ఈరోజు నేను ఈ దేశ ప్రధానిగా పేద వర్గాల వారికి కరోనా వచ్చిన సందర్భంగా గాని మీ అందరికీ తెలుసు, భర్త చనిపోతే భార్య వెళ్ళలేని పరిస్థితి దాన సంస్కారాలకు, తండ్రి చనిపోతే కొడుకు కోడలు పిల్లలు భార్య వెళ్ళలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ రోజు ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారు, అదే కాదు ఈ రోజు 370 ఆర్టికల్ రద్దు చేసి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ ను మరి ఈ రోజు ఈ దేశంలో అంతర్భాగమే కాదు సమాన హక్కులను ఏదైతే స్వయం ప్రతిపత్తి ఉందో దాన్ని రద్దు చేసిన ప్రధానమంత్రి. మరి ఈ రోజు 500 సంవత్సరాల నుండి ఈ భారతదేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు ఈ రోజు రామ మందిర నిర్మాణం కావాలని కోరుకుంటున్న సమస్యను న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వస్తే ఈ రోజు దివ్య రామ మందిర నిర్మాణం చేసింది నరేంద్ర మోడీ గారు. ట్రిపుల్ తలాక్ ఈ రోజు మైనార్టీలకు వ్యతిరేకమని కొంతమంది మూర్ఖులు చెప్తున్నారు. ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఈ భారతదేశంలో ఉన్న మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు తలాక్ అంటే ఏందో మీకు మరి ఈ రోజు ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి మైనార్టీ మహిళలకు హిందువులతో సమానంగా హక్కును కల్పించిన మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.